జూన్ నెల 4, 5 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ఆకస్మిక ధనయోగం కలగబోతోంది. 6 అయినా జరగబోయేది ఇదే. జూన్ నెల 4, 5 తేదీల్లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి చిహ్నము వృషభము. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరి జీవితం స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఈ నెల అంటే జూన్ నెల 3, 4 తేదీల్లో వీరికి పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం కలిగి ఉంటారు. మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. తారాబలం కనిపిస్తోంది. అత్యంత శ్రేష్టకరమైనటువంటి కాలం కనిపిస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. ధైర్యంగా పనులను ప్రారంభించండి. గుర్తింపు వస్తుంది. స్వల్ప ప్రయత్నంతో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. గురుబలం గౌరవాన్ని పెంచుతుంది. ద్వాదశ శుక్రయోగం కారణంగా ఖర్చులనే ఉంటాయి. వ్యాపారంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి. శ్రీ మహాలక్ష్మిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో సంచరిస్తుండడం చేత ఆర్థిక స్థిరత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అయితే రాహువు 10వ ఇంట్లో మరియు కుజుడు 4వ ఇంట్లో ఉండడం చేత కెరియర్ మరియు గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. శని 11వ ఇంట్లో స్థిరంగా ఉండడం చేత సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి. కెరియర్లో ఈ సమయంలో కొన్ని సవాళ్లు అయితే ఏర్పడతాయి. రాహు 10వ ఇంట్లో ఉండడం చేత ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులతో సమస్యలు తల ఎత్తవచ్చు. ఈ నెల మొదటి వారంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలలో మార్పులు ఉండవచ్చు. సూర్యుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు కూడా సానుకూలంగా మారుతాయి. అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానండి, లేకపోతే అనవసర సమస్యలు అయితే ఏర్పడతాయి. శని 11వ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం కొనసాగుతుంది, కానీ ఫలితాల కోసం కఠిన శ్రమ అవసరం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. మీ యొక్క సమయపాలన మరియు అంకిత భావం ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి 2 వారాల్లో కుజుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన వ్యయాలు కూడా పెరగవచ్చు. బుధుడు మరియు గురుడు 2వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. 3వ వారం నుండి కూడా శుక్రుడు 2వ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు. స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం నెల చివరి వారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి, లేకపోతే శని ప్రభావం కారణంగా ఆలస్యం అనేది జరగవచ్చు. ఏదైనా సరే పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల యొక్క సలహాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మీరు కుటుంబ పరంగా ఈ నెల సానుకూలమైన సమయాన్ని అందిస్తుంది. శుక్రుడు 1వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క
వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కేతువు 4వ ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మికత దృక్పథం పెరుగుతుంది. కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలను పూర్తి చేయవచ్చు. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అయితే సాధారణంగానే ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో అయితే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని అంతుచూడెందు విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి వీరు చాలా ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం తగ్గిపోతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నా సరే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.